ఇక్కడ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, సుప్రీంకోర్టు నిన్న ఒక దీంట్లో ఒక పాయింట్ కూడా చెప్పుకొచ్చింది. ఆహ్, ఏమని? సుప్రీంకోర్టులో సిట్ వేద్దామని. అంటే న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ప్రభుత్వం చేసిన తర్వాత దాంట్లో అది న్యాయ విరుద్ధంగా ఉన్నా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నా స్పందించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది. న్యాయ వ్యవస్థకి ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఎవరిచ్చారు? న్యాయ వ్యవస్థ చివరికి కార్యనిర్వాహక వ్యవస్థ పనులు అదే చేసేస్తుంది, శాసన నిర్మాణ వ్యవస్థలో అదే చేసేస్తుంది. అట్లాగే విచ్చలవిడి అధికారం. పోనీ అట్లాగే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు నమ్మకం పెరుగుతుందా? ఇవన్నీ నెత్తిన పెట్టుకోవడం వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది. ఎందుకు ఎక్కువ చేసుకుంటున్నది అంటే, ఇప్పటికే జరిగిన దరిద్రం కొలీజియం అనేటటువంటి సిస్టమే తప్పు. ఎందుకు తీసుకొచ్చారు అది? అప్పట్లో రాజకీయ నాయకుల మీద విశ్వాసం కోల్పోతుంది కాబట్టి మమ్మల్ని మేమే నియమించుకుంటారు. ఇప్పుడు మరి న్యాయ వ్యవస్థ మీద కూడా జనం విశ్వాసం కోల్పోతున్నారు కదా. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది కదా. మరి దానికి నైతిక బాధ్యత న్యాయ వ్యవస్థ వహిస్తుందా? చర్చ జరగాల్సిన చోట్లన ఆ గ్యాప్ నడ్డు పెట్టుకుని అధికారాలను లాక్కుంటే ఇప్పుడు అది న్యాయ వ్యవస్థను వెంటాడుతోంది. చెక్ చేసుకోవాల్సిన అంశం.